దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ఘనత కలుగును గాక. ముందుగా మీకందరికీ నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయించుకుంటున్నాను. మరొక 2 రోజుల్లో మనము ఈ యొక్క గొప్ప పండుగను మనం ఆచరించుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఏ భాష భేదం లేదు, ఏ యొక్క ప్రాంత భేదం లేదు, ఏ యొక్క దేశ భేదం లేదు, కానీ ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవ యొక్క పండుగ. నిజమైన క్రైస్తవులుగా మనకు ప్రతిరోజు క్రిస్మసేనండి. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడమే. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తును మనము మనపూర్వకంగా ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. మనం ఒక క్రైస్తవులుగా కేవలం క్రిస్మస్ రోజు మాత్రమే ఆయన ఆరాధించడం కాదు, కానీ నామకార్థ క్రైస్తవులుగా అనుదినము ఆయన మనము ఆరాధించాలి, ఆయనను సేవించాలి, ఆయనతో ప్రార్థన ద్వారా సహవాసం చేయాలి. ఆయన మనతో వాక్యం ద్వారా మనతో ఆయన సహవాసం చేస్తూ మనతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తును మనము నిజముగా మన యొక్క సొంత రక్షకుడుగా మనం అంగీకరించడమే, మన యొక్క పాత జీవితాలను విడిచిపెట్టి మారు మనసు కలిగి జీవించడమే నిజమైన క్రిస్మస్. మరి క్రిస్మస్ సందర్భంగా మనము యేసయ్యను గురించి మనము అనేక విషయాలు మనము ధ్యానించుకుంటూ ఉంటాం. యేసయ్య ఆయన ఒక కన్యక గర్భం నుండి ఆయన ఉద్భవించినాడని, ఆయన మనందరి కొరకు పాపముల కొరకు ఆయన మరణించడనేసి మనము యేసుక్రీస్తు గురించి మనము సంవత్సరం అంతా మనం ధ్యానం చేసుకుంటూనే ఉంటాం. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో మరొక వ్యక్తిని కూడా మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన పేరే బాప్తిస్మం ఇచ్చి యోహానుగా. ఆయన ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కేవలం 2 వ్యక్తులకు మాత్రమే ముందుగా ప్రవచింపబడిన వ్యక్తులు, ఈ 2 వ్యక్తులు మాత్రమే. మొదటిగా మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసయ్య. మరి రెండవ వ్యక్తి ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసయ్యను గురించి సుమారు 750 సంవత్సరాల పూర్వమే, క్రీస్తు పూర్వమే, ఆయన పుట్టుకకు పూర్వమే ఆయన గురించి ప్రవచింపబడినది. యెషయా గ్రంథము 7:14లో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుననేసి యేసయ్యను గురించి ప్రవచించబడినది. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన మనకు అన్ని వేళలా సదాకాలం మనతో ఉండి మనకు తోడుగా ఉండే దేవుడు మన దేవుడు. మరి రెండవ సందర్భంగా అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదివినట్టయితే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని పేరు పెట్టబడుననేసి ఆయన గురించి మరొక ప్రవచనం కూడా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా యేసయ్య యొక్క పరిచర్య గురించిన ప్రవచనం, ఆయన యొక్క శ్రమ మరణముల గురించి ప్రవచనం, ఆయన యొక్క పునరుత్థానం గురించిన ప్రవచనం, మరి ఆయన యొక్క రెండవ రాకడ గురించిన అనేక ప్రవచనాలు మనకు బైబిల్ గ్రంథంలో కనపడతాయి. అంత మాత్రమే కాకుండా బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి కూడా మనకు ముందుగానే బైబిల్ గ్రంథంలో ప్రవచింపబడినది. ఈయన బైబిల్ గ్రంథంలో ఈ యొక్క రెండవ వ్యక్తి అయిన బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి కూడా ముందుగానే ప్రవచింపబడినది. చూడండి, మీకు యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము మరి 40వ అధ్యాయము 3-4 వచనం చదివినట్టయితే ఆయన గురించిన ప్రవచనం మనకు అక్కడ కనబడతారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను అనేసి మనకు ఇక్కడ ఆయన గురించిన ప్రవచనం మనకు ఇక్కడ కనబడుతుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి అనగా యేసయ్యకు ముందుగా, యేసయ్య యొక్క పుట్టుకకు ముందుగా సరిగ్గా 6 నెలల క్రితము యోహాను గారు ఈ లోకంలో జన్మించి ఉంటున్నాడు. చూడండి, ఆయన గురించిన ఒక అద్భుతమైన మాట మీకు యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన గురించిన ఒక అద్భుతమైన మాట ఉంటుంది.
దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. మరొకసారి చదువుతుండండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడనేసి బైబిల్ గ్రంథంలో మరెవ్వరికి ఘనత దక్కలేదు. దేవుడే నరావతారిగా ఈ లోకంలోనికి యేసయ్యగా దిగి వచ్చి ఉంటున్నాడు. మరి దేవుని యొద్ద నుండి ఒక మనుష్యుడు వచ్చిననే మాట బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మాత్రమే వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మరి ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి యొక్క ఆయన పుట్టుక గురించి మనం ఆలోచన చేసినట్టయితే, ఆయన యొక్క తల్లిదండ్రుల పేర్లు జకర్యా మరియు ఎలిజబెత్. జకర్యా మరియు ఎలిజబెత్. ఈ యొక్క జకర్యా సర్వలోకనాథుడికి ఆయన యాజకుడుగా ఉండేవాడు. సర్వ సృష్టికర్త అయిన దేవునికి ఆయన యాజకత్వం చేసేవాడు. మరి ఆయన అబియా తరగతికి చెందిన వాడనేసి మనకు వాక్యంలో చూస్తున్నాం. ఈ యొక్క జకర్యా మరియు ఎలిజబెత్లు బహు వృద్ధులై ఉన్నారు. వారికి పెళ్ళై బహుకాలం గడిచినా కానీ వారికి పిల్లలు కలగలేదు. చూడండి, మీకు లూకా సువార్త 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదివినట్టయితే ఆ అంశాలు మనకు కనబడతాయి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. వీరు లేవి యొక్క వంశానికి చెందిన వారు. యాజకుడు జకర్యా గారు యాజకుడుగా ఉంటున్నాడు, ఈమె గృహిణిగా ఉంటూ అహరోను వంశానికి చెందిన ఈ యొక్క ఎలిజబెత్ గృహిణిగా ఉంటున్నది. వీరిద్దరూ దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు దేవుని యొక్క దృష్టిలో వాళ్ళు న్యాయమైన బతుకును వాళ్ళు బ్రతుకుచున్నారు. మరి ఇంత అత్యద్భుతంగా దేవుని యొక్క కట్టడను అనుసరిస్తూ ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్న వారికి ఇంతకాలమైనా ఎందుకు వారికి పిల్లలు కలగలేరు? చూడండి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క అనుమానం వస్తుంది. ముఖ్యంగా దేవుని సేవకులైన వారికి అనేక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు వారు పొందుకుంటూనే ఉంటున్నారు. వీరు దేవుని యొక్క బిడ్డలు కారా? దేవుని వీరు ప్రతిరోజు వీరు ప్రార్థిస్తున్నారు కదా, వీరి దేవుడు ఏమైనాడు, ఎందుకు దేవుడు వీరి మనవి ఆలకింపకున్నాడనేసి చుట్టుపక్కల ఉండేవారు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క బిడ్డల వైపు తమ వేలెత్తి చూపిస్తూ వారిని దూషిస్తూ ఉంటారు. ఒక మాట మీకు తెలియజేస్తాను చూడండి. కీడు చేసి శ్రమ పొందినట్లయితే అది మంచిదే. దేవుని యొక్క దృష్టిలో అది అత్యధికమైనదే, ఘనమైనదే. ఒకవేళ దేవుని దృష్టిలో నీవు కీడు చేసి నువ్వు శ్రమ పొందినట్టయితే అది నీకు శాపం. కానీ దేవుని యొక్క దృష్టిలో నువ్వు యథార్థంగా నడుచుకొనుచు ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ దేవునికి నమ్మకమైన సాక్షిగా బ్రతుకుతూ ఇతరులకు ఏ అన్యాయం చేయకుండా దేవుని సేవ చేస్తున్న వారు ఒకవేళ శ్రమలో ఉన్నట్టయితే వారు సంతోషపడండి. ఎందుకనగా శ్రమ లేనిదే కిరీటం లేదు. దేవుని యొక్క దృష్టిలో శ్రమ లేనిదే కిరీటం లేదు. మంచి పోరాడాలి. మనము దేవునికి ఒక మంచి సైనికుల వలె మనము పరిచర్య చేయాలి. ఒకవేళ ఈ యొక్క ప్రయాణంలో, దేవుని యొక్క ప్రయాణంలో మనము ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు మనకు అపవాది కలిగించినా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ప్రార్థనతో వాటిని జయించినప్పుడు దేవుడు తప్పకుండా ఒకరోజు మనకు దాని యొక్క ఫలితం దయచేస్తాడు. ఒకవేళ ఆలస్యమైనా కానీ అత్యద్భుతమైన ఘనతే మనకు కలుగుతుంది. చూడండి, మనకు వీరిద్దరే కాదండి, బైబిల్ గ్రంథంలో అబ్రహామును తీసుకున్నట్టయితే దేవునికి ఎంతో నమ్మకత్వంగా ఆయన పనిచేసినాడు. దేవుని యొక్క పిలుపుకు లోబడి ఎక్కడో ఊరనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీవు లేచి నీ స్వదేశమును విడిచిపెట్టి నీ యొక్క బంధువుల యొద్ద నుండి నీ యొక్క స్వదేశం నుండి నువ్వు బయటకు వచ్చి నేను నీకు చూపించిపోవు ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము వారు మాట్లాడకుండా వేరొక ఆలోచన చేయకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఆయన యొక్క స్వదేశం నుండి, స్వజనుల నుండి ఆయన బయటకు వచ్చి దేవుడు చూపించిన ఆ యొక్క వాగ్దాన దేశానికి ఆయన నడుచుకుంటూ వచ్చినాడు. మరి ఆయనకు వచ్చిన వెంటనే అద్భుతాలు ఏం జరిగిపోలేదు. అబ్రహాము
ఓపికతో ఎదురు చూచినాడనే మాట మనం వాక్యంలో చూస్తున్నాం. ఆయనకు ఊరు అనే దేశంలో నుండి పిలబడినప్పుడు ఆయనకు 75 సంవత్సరాలు, వాగ్దాన పుత్రుడు ఆయన కలిగినప్పుడు ఆయనకు 100 సంవత్సరాలు, అనగా 25 సంవత్సరాల సుదీర్ఘమైన ఆయన నిరీక్షణ ఆయన చూచినాడు. అద్భుతమైన వాగ్దాన పుత్రుడు ఇస్సాకును ఆయన పొందుకున్నాడు. మరి ఇస్సాకును గురించి చూసినా కానీ ఆయన 40 సంవత్సరంలో ఆయనకు పెళ్ళైనా కానీ దాదాపు 20 సంవత్సరాల పాటు ఆయన భార్య అయిన రిబ్కా గారు కొట్రాలుగా ఉంటున్నది. 20 సంవత్సరాల పాటు వారికి పిల్లలు లేరు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏమంటే, ఇదిగో నీ సంతానము నేను ఆకాశ నక్షత్రముల వలె, ఈ సముద్ర తీరం నుండి ఇసుక రేణువుల వలె నీకు ఒక సంతానము అత్యధికంగా ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుందనే దేవుడు చేసిన వాగ్దానము. అయినా కానీ ఆ అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది వాగ్దాన పుత్రుడు కొరకు. మరి ఇస్సాకు గారు తన 60వ సంవత్సరంలో అతనికి కవల పిల్లలు పుట్టినారు. మొదటి వాని పేరు ఏశావు, రెండవ వాని పేరు యాకోబు. యాకోబు నుంచి 12 గోత్రాలు ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాయి. మరి దేవుడు మరిచిపోడు. మరి హన్నా గారి గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే, హన్నా గారు కూడా ఎంతో ఎదురు చూపులు చూచి దేవునికి నమ్మకత్వంగా ఉంటూ ఆమె దేవునికి నమ్మకంగా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమె యొక్క మొరను ఆలకించి సమూయేలు లాంటి అద్భుతమైన కుమారుడు ఆమెకు దేవుడు కలుగజేసి ఉంటున్నాడు. అదే ప్రకారంగా ఇక్కడ మరి జకర్యా, ఎలిజబెత్ గారు కూడా అనేక సంవత్సరాలు వారికి పిల్లలు లేకపోయినను అద్భుతమైన బాప్తిస్మం ఇచ్చి యోహాను వంటి ప్రవక్తను దేవుడు వారికి బిడ్డగా అనుగ్రహించున్నాడు. దేవుని యొద్ద నుంచి వచ్చిన నరుడు ఆ యొక్క ఎలిజబెత్ లాంటి ఒక గొడ్రాలి గర్భంలో నుండి ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉంటున్నాడు. దేవునికి నమ్మకమైన పరిచారం చేసి ఉంటున్నాడు. మరి వీరు ఇద్దరు ఆ బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నప్పుడు జకర్యా గారు తన యొక్క క్రమము చొప్పున ఆయన ఆ యొక్క ప్రత్యక్ష కూడా ఆ యొక్క దేవుని మందిరంలో ఆయన యాజకత్వం చేస్తున్నప్పుడు తనకు ఒక అవకాశం వచ్చినప్పుడు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన ధూపము వేయుచుండగా దేవుని యొక్క దూత అయినటువంటి గాబ్రియేలు దేవదూత ఆ యొక్క ధూపవేదికకు కుడివైపున నిలబడి ఆయనతో మాట్లాడుచున్న జకర్యాతో మాట్లాడుచున్నది చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 11 నుంచి 14, 13 వచనాలు చూసినట్లయితే, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడేను. చూడండి అద్భుతమైన వాడు. గాబ్రియేలు దేవదూత జకర్యాతో మాట్లాడుతున్న 13వ వచనంలో, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కలను, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినవాడై మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువు వైపున దేవుని వైపునకు అతడు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీవు సంతోషమును మహా ఆనందమును నీకు కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనేను. చూడండి మలాకి గ్రంథంలోని యొక్క ఆ యొక్క చివరి అధ్యాయంలోని చివరి మాటల్లో, అనగా పాత నిబంధనలోని చివరి యొక్క గ్రంథమైనటువంటి మలాకి గ్రంథంలోని ఆ యొక్క చివరి వచనాల్లో ఈ యొక్క వాగ్దానం మనకు కనబడుతుంది. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాల్లో, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును అతడు త్రిప్పును. అనగా ఏలియా ఈ యొక్క ప్రవచనము బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి ఆయన గాబ్రియేలు దేవదూత కూడా అతడు ఈ లోకంలోనికి వచ్చి అతడు తండ్రుల యొక్క హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును అనే త్రిప్పును, దేవుని వైపు ప్రజలందరినీ అతడు నడిపించును అనే మాట ఆ యొక్క ప్రవచన ప్రకారము ఆ యొక్క ప్రవచనము ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితంలో అలాగే నెరవేరినది. ఈ యొక్క వచనం తర్వాత మలాకి గ్రంథం తర్వాత మనకు ఆ యొక్క దేవుని వాక్యము బాప్తిస్మం ఇచ్చి యోహాను యొద్దకు వచ్చే వరకు దాదాపు 400 సంవత్సరముల పాటు దేవుని వాక్యం ఎవరికి ప్రత్యక్షం కాలేదు.
అనగా దీనిని మక్కపీయుల కాలం అంటారు. దేవుని యొక్క ప్రత్యక్షత కావచ్చు, దేవుని యొక్క వాక్కుగారు కావచ్చు, ఈ 400 సంవత్సరములు ఇశ్రాయేలు జనాంగానికి అందలేదు. మరి ఈ యొక్క ఎప్పుడైతే గాబ్రియేలు దేవదూత జకర్యా గారితో ఈ మాటలని తెలియజేసినప్పుడు జకర్యా గారు వెంటనే దాన్ని నమ్మలేకపోయినాడు. ఎందుకనగా తన స్థితి ఆయనకు తెలుసు. అతడు బహుకాలం గడిచిన వృద్ధుడై ఉంటున్నాడు. తన భార్య కూడా తన స్త్రీ ధర్మము ముగించేటువంటి బహుకాలం గడిచిన వృద్ధురాలై ఉంటున్నది. ఇది ఎలాగా సాధ్యమనేసి కొంత అవిశ్వాసము జకర్యా గారు చూపించిన మాట వాస్తవమే. చూడండి, మనకు ఆ మాట కనపడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 18 నుంచి చదివినట్టయితే, జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని అని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును నీ సువర్తమానం నీకు తెలుపుటకును నేను పంపబడితిని. మరియు ఈ మాటలు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండిపోతావనేసి అతనితో చెప్పారు. జకర్యా గారు చూపించిన ఆ విశ్వాసమునకు గాబ్రియేలు దేవదూత, ఈ యొక్క బిడ్డ పుట్టేంత వరకు కూడా నీవు మౌనివై మూగవాడవైపోతావనేసి తెలియజేసినప్పుడు జకర్యా నోటి నుంచి ఏ మాట పలకలేకపోయినాడండి. మరి బయట వేచి చూస్తున్న ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము, ఆ ఆవరణంలో ఉన్నటువంటి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు జకర్యా ఆలస్యం చేయించడం, ఎందుకనో ఆలస్యం చేయడం అనేసి వాళ్ళు ఎదురు చూసినప్పుడు జకర్యా వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక వారితో సైగలు మాత్రం చేస్తున్నప్పుడు ఇతనికి ప్రభువు దర్శనం కలిగినదనేసి వాళ్ళు అర్థం చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. తర్వాత ఆ దినములైన తర్వాత ఎలిజబెత్ గారు, జకర్యా గారి యొక్క ఎలిజబెత్ గారు గర్భవతి అయినారు. మరి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట కనపడకుండేను. గర్భవతి, ఎందుకనగా వారిద్దరూ ముసలివారు. మరి ఆ ముసలివారు, ఆమె గర్భం ధరించినప్పుడు చుట్టుపక్కల వారు ఎలాగ అర్థం చేసుకుంటారో అనేసి ఆమె ఎవరికి కంట కనబడకుండా సుమారు 5 నెలల పాటు ఎవరికి కనబడకుండా ఆమె ఉన్నట్టు చూస్తున్నాం. తర్వాత ఆమె యూదయలోని కొండసీమలలో ఆమె వెళ్ళి అక్కడ ఆమె ఆ నివాసంలో ఆమె నివసించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఈ జరిగిన తర్వాత, అనగా ఎలిజబెత్ గారు గర్భవతి అయిన 6 నెలల తర్వాత అదే గాబ్రియేలు దేవదూత కన్య అయిన మరియకు ఆమె దర్శనమిస్తూ ఆమెతో మాట్లాడుచు, నీవు గర్భవతి కన్యకమైన మరియమ్మగా నువ్వు గర్భవతి అవుతున్నావు, నీవు కుమారుని కంటావు, అతనికి యేసుని పేరు పెడతావు అనేసి ఆమె మరియమ్మతో గాబ్రియేలు దేవుతో మాట్లాడడము, తర్వాత ఆమె గర్భవతి కావడము, మరి మరియమ్మ గారు గర్భం ధరించిన తర్వాత ఎలిజబెత్ గారు తన బంధువురాలైన ఎలిజబెత్ గారి ఎదురుగా వెళ్ళడం మనం చూస్తున్నాం. చూడండి, మీకు లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనంలో, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువులు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదే బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఎప్పుడైతే మరియమ్మ గారు ఎలిజబెత్ గారు ఉన్నట్టు ఆ గృహంలోనికి వచ్చి మరియమ్మ గారికి వందన వచనం చేసినారు, మరియమ్మ గారి యొక్క వందన వచనం విన్న వెంటనే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశువు గంతులు వేయడం ప్రారంభించినాడు. ఎందుకనగా ఎలిజబెత్ గర్భంలో ఉంటున్నదేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను, మరియమ్మ గారి గర్భంలో ఉంటున్నదేమో సర్వ సృష్టికర్త అయిన మన క్రీస్తు, నజరేయుడైన యేసు క్రీస్తు మరియమ్మ గారి యొక్క గర్భంలో ఉంటున్నాడు. అనగా మరియమ్మ గారి గర్భం యేసయ్యను గుర్తించిన ఈ శిశువు ఆనందంతో ఆయన గంతులు వేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఎందుకనగా బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసయ్య యొక్క రాకడకు ముందుగా ఆయన వచ్చి ఆయన యొక్క మార్గము ఆయన సరళం చేయడమే ఆయనకు అప్పగింపబడిన యొక్క బాధ్యత. మరి అక్కడ మరియమ్మ గారు ఇంచుమించు 3 నెలల కాలం పాటు
ఎలిజబెత్ గారితో ఉంటూ తర్వాత ఆమె స్వగ్రామానికి ఆమె బయలుదేరినది. ఆమె యొక్క ఎలిజబెత్ గారి యొక్క ప్రసవ దినములు నిండిన వెంటనే ఎలిజబెత్ గారు ఒక చక్కని కుమారుని కన్నాడు. ఆమె కుమారుని కన్న వెంటనే ఆమె తిరుగు పొరుగు బంధువులంతా ఎంతో సంతోషించినారు. మరి 8వ రోజు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా ఎలిజబెత్ వారిని వారించి అతనికి జకర్యా అని పేరు పెట్టకండి, కానీ యోహాను అని పేరు పెట్టండి. యోహాను అని పేరు పెట్టండి. యోహాను అన్న మాటకు యెహోవా యొక్క దానము, దేవుని యొక్క కృప, యెహోవా కృప, యెహోవా యొక్క దానం అని అర్థం వస్తుంది. వారు నీ యొక్క పితరుల్లో కానీ జకర్యా గారి యొక్క ఆ వంశంలో కానీ అటువంటి పేరు కలిగిన వారు ఎవ్వరు లేరు కదా అనేసి వారు వారించినప్పుడు ఆ యొక్క సంగతి జకర్యా గారికి తెలియజేసినప్పుడు జకర్యా కూడా ఒక వ్రాత పలక తెమ్మని ఆ పలక పైన యోహాను అని పేరు ఎప్పుడైతే పెట్టమని వ్రాసినాడో వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయినారు. మరి అంత మాత్రమే కాకుండా ఎప్పుడైతే యోహాను అని పేరు అతను వ్రాసినాడో వెంటనే అతని నోరులోని నాలుక సడలి, ఆ నరాలు సడలి వెంటనే ఆయన మాట్లాడడం ప్రారంభించినాడు. జకర్యా గారు మాట్లాడడం ప్రారంభించిన వెంటనే అక్కడ ఉన్న వారంతా కూడా భయపడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 63-64 వచనాల్లో అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ భయం కలిగినదండి. మరి ఆ సందర్భంలో జకర్యా గారు యోహాను గురించిన ప్రవచనాత్మకంగా దేవుని స్తుతిస్తూ ఆ క్రింది వచనాలు అన్ని ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ముఖ్యంగా 76-79 వచనం చూసినట్లయితే అద్భుతమైన ప్రవచనాలను పలుకుతూ వచ్చినాడు. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుంటూ వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము కలిగి అనుగ్రహించనేసి ఆ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను గురించి తన తండ్రి అయిన జకర్యా గారు అద్భుతమైన ప్రవచనాలు, అనగా మరణ ఛాయలో ఉన్నవారు, చీకటిలో ఉన్న వారిని వెలుగు సంబంధులుగా వెలుగులోనికి నడిపించడానికి ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి లోకంలోకి వచ్చాడనేసి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. 80వ వచనంలో శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షముకు దినం వరకు ఆయన అరణ్యంలో ఉండెను. అనగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అరణ్యంలో పెరిగినాడు. మరి ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని వాక్కు ఆయన యుద్ధకు వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. మీకు లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ మాటలన్నీ మనకు అక్కడ కనబడతాయి. చూడండి, లూకాసు వార్త మరి 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చూసినట్టయితే అన్నాయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలంలో అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చిన, అనగా ఎప్పుడైతే మలాకి గ్రంథం చివరి వచనాలు 400 సంవత్సరాల ముందు మలాకి ప్రవక్త గారికి అనుగ్రహించిన వాక్యం తర్వాత 400 సంవత్సరముల తర్వాత దేవుని యొక్క వాక్యము యోహాను యొద్దకు వచ్చెను. ఈ యొక్క 400 సంవత్సరముల పాటు ఇశ్రాయేలు వారికి ఏ ప్రత్యక్షతను దేవుని వాక్యము వాళ్ళు కలగలేదు. 400 సంవత్సరముల తర్వాత జకర్యా కుమారుని యోహాను యొద్దకు దేవుని వాక్యం ఆయన యొద్దకు పంపబడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అరణ్య ప్రాంతంలో ఉంటూ ఆయన యొక్క విచిత్రమైన వస్త్రధారణ, ఆయన యొక్క ఆహారం తీసినట్టయితే నడుము చుట్టూ ఆయన తోలు దట్టి కట్టుకొని మిడతలను తేనెను తినేవాడుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆయన యొక్క ఆహారము, ఆయన యొక్క వస్త్రధారణ సరిగ్గా ఏలియా గారి యొక్క ఆ యొక్క వస్త్రధారణ, ఆయన ఆహారము, ఆయనకున్న ఆత్మ యొక్క శక్తి ఆయనకు ఈ యొక్క బాప్తిస్మం ఈ యొక్క యోహాను గారికి కూడా సరిగ్గా వారిద్దరి మధ్య ఒకే పోలికలను కూడా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ కాలంలో ఏలియా గారు ఎలాగైతే అహాబు ప్రవక్త నిలిచి
ఆ ఇజిబెల్ గారిని ఆయన ఎలాగైతే గద్దించేవాడో, రోషంగా ఆయన దేవుని వాక్యం ప్రకటించేవాడు, అదే విధముగా ఎక్కడ జంకు లేకుండా, ఎక్కడ బెరుగు లేకుండా, ఎక్కడ భయం లేకుండా, రోషము కలిగి ఉన్నది ఉన్నట్టుగా అధికారం కలిగి ఈ యొక్క బాప్తిస్మమిచ్చే యోహాను కూడా దేవుని యొక్క వాక్యం ఆయన ప్రకటిస్తూ ఉండేవాడు. ముఖ్యంగా ఆయన మారు మనసును గురించి, మరి బాప్తిస్మం గురించి, రాబోయే ఉగ్రతను గురించి, దేవుని యొక్క రాకడను గురించి, ఆయన పరలోక రాజ్యమును గురించి ఆయన ప్రకటిస్తూ ఉండేవాడు. చూడండి, ఆ 3 నుంచి చదివినట్లయితే, అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం పొందవలని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడెను, వంకర మార్గములు తిన్ననివగును, కరుకు మార్గములు నున్ననివగును, సకల శరీరులు దేవుని రక్షణ చూచెదరు అని అరణ్యంలో కేక వేచిన ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇదంతయు జరిగెను. 750 సంవత్సరముల క్రితము యెషయా ప్రవక్త ఎలాగైతే ఆయన ప్రవచించినాడో, ఆ యొక్క ప్రవచన ప్రకారము ఆ యొక్క బాప్తిస్మమిచ్చే యోహాను ఆయన వాక్య పరిచర్య చేస్తూ ప్రజలందరినీ బాప్తిస్మం పొందండి, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోండి, ఇదిగో చెట్టు మొదలైన గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టును ఆయన నరికి అగ్నిలో పడవేయబోచున్నాడు, కాబట్టి మీరందరూ దేవుని వైపు తిరగండి, ఉగ్రతను తప్పించుకోండి, దేవుడు వేంచేయిచున్నాడు అనేసి ఆయన ప్రకటిస్తూ వస్తున్నాడు. 7వ వచనంలో, అతడు తన చేత బాప్తిస్మం పొంది వచ్చిన వారిని చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, అనగా పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు కూడా ఆయన బాప్తిస్మమిచ్చే యోహాను యొద్దకు వచ్చి బాప్తిస్మం పొందుకోవాలన్నప్పుడు వారిని చూచి, మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, సర్ప సంతానమా, మీకు రాబోయే ఉగ్రత తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అనేసి ఆయన వారిని గద్దించినట్టుగా మన వాక్యంలో చూస్తున్నామండి. మరి ప్రతి ఒక్కరికి ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ, దేవుని యొక్క రాకడను ప్రకటిస్తూ, బాప్తిస్మం గురించి, మారు మనసు గురించి ఆయన ప్రకటిస్తూ ఆ యొక్క యోర్దాను నది ప్రాంతం అంతా ఆయన సంచరిస్తున్నప్పుడు, అదే సమయంలో యేసయ్య తన 30వ సంవత్సరంలో బాప్తిస్మమిచ్చే యోహాను యొద్దకు వచ్చి బాప్తిస్మం పొందకోరుకుంటున్నాడు. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం మరి 15వ వచనంలో చూసినట్టయితే మనం ఆయన యేసయ్యను గురించి ప్రకటిస్తున్నాడు. ఆయన బాప్తిస్మమిచ్చే యోహాను తను తగ్గించుకుంటూ, ఇదిగో నాకంటే శక్తిమంతుడు నా వెనక వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని కూడా విప్పుటకు నేను అర్హుడను కాను, నేను మీకు నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్మం అందించబోచున్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అనేసి బాప్తిస్మమిచ్చే యోహాను యేసయ్యను గురించి ఎంత అద్భుతంగా చెప్పినాడంటే, మరి యేసయ్య ఆ యొక్క యోర్దాను నదికి యొద్దకు బాప్తిస్మం పొందుకోవడానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, నేను ఎవరిని గురించి చెప్పినాను, ఎవరిని నాకంటే గొప్పవాడు నేను ఎవరి గురించి చెప్పినాను, ఆయనే ఈయన, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల అనేసి ఆయన యేసయ్యను చూపిస్తూ ఆయన గురించి అద్భుతమైన సాక్ష్యం అందించాడండి. యేసయ్య ఆ యొక్క యోర్దాను నది దగ్గర యోహాను చేతిలో బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు యోహాను యేసయ్యతో అంటున్నాడు, నేను నీ యొద్ద నుండి నేను బాప్తిస్మం పొందుకోవలసిన వాడిని, నీవు నా యొద్ద తీసుకుని బాప్తిస్మం పొందేదవాడినప్పుడు నీతి యావత్తు నిమిత్తము ఇలాగు జరగనిమ్ము అనేసి యేసయ్య సూచించినప్పుడు యేసయ్యకు బాప్తిస్మమిచ్చే యోహాను అక్కడ బాప్తిస్మం ఇచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పావుల రూపంలో ఆయన పైకి దిగి వచ్చినప్పుడు ఆకాశం విప్పబడి, ఆకాశం నుండి ఒక గొప్ప శబ్దము, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాననే మాట పలికినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. దేవుడు ఆకాశం నుండి మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసయ్యకు బాప్తిస్మం ఇచ్చినటువంటి మహా అద్భుతమైన ప్రవక్త ఈ యొక్క బాప్తిస్మమిచ్చే యోహాను. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో చిట్ట చివరి ప్రవక్త కూడా ఈ యొక్క బాప్తిస్మమిచ్చే యోహానే. ఈరోజు సమాజంలో చాలా మంది తాము ప్రవక్తలమని చెప్పుకుంటూ ఉంటారు. బాప్తిస్మమిచ్చే యోహానే ఈ లోకంలో వచ్చినటువంటి
ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త, బైబిల్ గ్రంథంలో ఆయన ప్రవక్త. మరి మనం చూసినట్టయితే దేవునికి అనేక మంది ప్రవక్తలు ఉండొచ్చు, కానీ నమ్మకమైన పరిచయం చేసిన ప్రవక్త బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. ఆయన జీవితం అంతా కూడా ఒక మండుచు వెలుగుచున్న దీపం వల్లే ఉన్నదనేసి యేసయ్యే ఆయన గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చి ఉంటున్నాడండి. మీకు ఆ మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో యేసయ్య బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మరొక చోట మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మండుచు వెలుగుచున్న దీపంగా ఉంటున్నాడు. స్త్రీలలో పుట్టిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడూ లేడనేసి యేసయ్య ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసయ్యని గురించి బాప్తిస్మం ఇచ్చే యోహాను సాక్ష్యం ఇచ్చినది ఏమంటే, ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను. మీకు మత్తయి యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో మాట కనబడుతుంది, ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా తన జీవితం కూడా ఆయన 33 సంవత్సరాల్లోనే ఆయన కూడా జీవితం కూడా ముగించబడింది. ఎందుకనగా ఆయన ఉన్నతి ఉండగా రాజును సైతం తన ఎదుట ఎవరున్నా సరే పాపం చేసిన వారిని ఆయన పాపాన్ని ఖండిస్తూ, పాపం చేసిన వారిని ఆయన ఖండించుతూ వచ్చినాడు, గద్దించుతూ వచ్చినాడు. హేరోదును కూడా ఆయన గద్దించినప్పుడు హేరోదు తన సహోదరుని ఫిలిప్పు యొక్క భార్యను హేరోదియను ఆయన ఉంచుకున్నప్పుడు ఇది తప్పు అని బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన గద్దించినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను తీసుకెళ్లి వారు చెరసాలలో వేసినారు. మరి ఆ యొక్క హేరోదియ యొక్క జన్మదినోత్సవం వచ్చినప్పుడు ఈ యొక్క ఫిలిప్పు భార్య అయిన హేరోదియ యొక్క కుమార్తె హేరోదు ముందర అద్భుతంగా నాట్యం చేసినప్పుడు, హేరోదు గారు నీకు ఏ వరం కావాలో, నీకు ఏ బహుమానం కావాలో కోరుకోవని ఆయన అడిగినప్పుడు ఆమె కోరుకున్న బహుమానం వింటే మనమందరం కూడా విస్తుపోతామండి. నాకు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి యొక్క తల కావాలి అనేసి ఆ పాప కోరుకున్నది. ఆమె ఎలా కోరుకున్నదంటే, ఆమె తల్లి చేత ఆమె ప్రేరేపించబడి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి యొక్క తలను కోరుకున్నది. ఎందుకనగా బాప్తిస్మం యోహాను వారిని గద్దించినాడు, వారిని హెచ్చరించినాడు, ఇది తప్పు, ఇది పాపము, ఇలా చేయకూడదనేసి ఆయన గద్దించినప్పుడు వారు ఆమె యోహాను గారి పైన పగ పెంచుకొని ఆయన యొక్క మరణాన్ని ఆమె కోరుకుంటున్నదండి. మరి హేరోదు గారు కూడా ఇక్కడ చేసేది ఏమి లేక దుఃఖపడుచునే ఆమె పంటిని ఒక సైనికుని పంపించి యోహాను గారి యొక్క తలను తెగకొట్టి ఒక పళ్ళెంలో తీసుకుని వచ్చినప్పుడు ఆయన యొక్క పళ్ళెంలో ఉన్న తలను తీసుకెళ్లి హేరోదియ గారికి వారు బహుమానంగా ఇచ్చినారు. చూడండి ఎంత యోహాను గారి యొక్క మరణము అలాగ జరిగినది. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఆయన కాంప్రమైజ్ కాకుండా ఎవరున్నా సరే తన ముందర ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినందుకు, గద్దించినందుకు ఆయన మరణాన్ని పొందుకోవాల్సి వచ్చింది. ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చిన కార్యక్రమం ఆయన సంపూర్తి చేసినాడు. దేవుని యొద్దనే వచ్చినాడు, మరలా దేవుని యొద్దకే ఆయన వెళ్ళిపోయినాడు. అందుకే యేసయ్య గారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతూ, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేని నిశ్చయముగా ఆయన చెప్పాడు. అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యంలో అల్పులైన వారు అతని కంటే గొప్ప స్థానంలో ఉంటారనేసి కూడా అదే వాక్యం మీకు మత్తయి రాసిన సువార్త మరి 14వ అధ్యాయంలో చూసినట్టయితే ఆ మాటలన్నీ మనకు కనపడతాయి. 11వ అధ్యాయంలో మనకు ఆ మాటలన్నీ కనపడతాయి. కాబట్టి మనం కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి యొక్క జీవితంలో మనము ధ్యానించి చేసినప్పుడు మనం కూడా ఆయన వలె దేవునికి ఒక నమ్మకమైన పరిచారకుల వలె మనం కూడా పని చేయాలి. ఎవరి ముఖస్తుతి మనకు అవసరం లేదు. ఎవరో మనల్ని పొగడతాడు, ఒకరి యొక్క ఒక ప్రవర్తన వేరే వారి దగ్గర ఒక ప్రవర్తన మనము ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ప్రవర్తన ఉండకూడదు. కానీ యోహాను గారి జీవితంలో ఎలాగైతే ఆయన ఒక క్రమశిక్షణకరమైన జీవితము, దేవుని యొక్క విశ్వాస జీవితంలో ఒక పట్టుదల కలిగి జీవించాడు, మనకందరికీ కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క జీవితము మనకందరికీ కూడా ఒక మార్గదర్శిగా ఉంటున్నది. మరి రాబోయే రోజుల్లో మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మీకు అందరికీ మరొక మారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వీటిని మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క బంధువులకు కూడా దీన్ని షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కొద్ది మాటలు దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.